ఏప్రిల్ 22. మన సొంత బలమునందు గర్వము. పేతురు తన సొంత కృప యొక్క బలాన్ని గురించి అతిశయించినప్పుడు అతనికి ఏమి సంభవించింది? అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను అని పేతురు ప్రగల్భాలు పలికాడు. మార్కు 14:29. అపవాదితో పరుగు పందెంలో పోటీ పడడానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు, కానీ పందెం మొదలవక ముందే విఫలమయ్యాడు. పేతురు సొంత కృప యొక్క నిజ స్వరూపాన్ని అతనికి చూపించి గర్వమనే శిఖరం నుండి అతడిని దించడానికి క్రీస్తు దయతో సాతాను అతడిని తొక్కేలా అనుమతించాడు. నీవు కూడా నీ సొంత ఆత్మీయ విజయాల నిచ్చెనను ఎక్కడం క్రీస్తు చూసిన ఎడల ఆయన నీ పట్ల కూడా అంతే కరుణామయుడిగా ఉండాలని ప్రార్థించు. దావీదు తన రాజ్యపు బలాన్ని చూసి గర్విస్తూ జనాభా లెక్కలు తీసుకోవాలని కోరినప్పుడు యోవాబు ఇలా అన్నాడు: నీ దేవుడైన యెహోవా జనులను నూరంతలుగా ఎక్కువ చేయునుగాక. కానీ నా ఏలిన వాడవుగు రాజా, నీకు ఈ కోరిక ఎందుకు పుట్టింది? సమూయేలు 2వ గ్రంథము 24:3. యజమాని గుర్రాన్ని స్వారీ చేసే పనివాడు గర్వించగలడా? లేదా తన మీద సూర్యుడు ప్రకాశిస్తున్నందుకు తోట అతిశయించగలదా? మనలోని ప్రతి రవ్వంత మంచితనం విషయంలో కూడా గొడ్డలి పోగొట్టుకున్న ఆ యవనుడు అన్నట్లుగా, అయ్యో నా ఏలినవాడా, అది అరువు తెచ్చినది కదా అని మనం అనకూడదా? రాజులు 2వ గ్రంథము 6:5. నీ సొంత భక్తి స్వభావం యొక్క బలాన్ని నమ్ముకుంటే క్రీస్తు కొరకు నీవు చేసే పనుల్లో నీవు మందగిస్తావు. నీవు బలహీనుడు అని నీకు తెలిస్తే అది నిన్ను ఆయనకు దూరంగా వెళ్లకుండా కాపాడుతుంది. నీ సొంత బీరువా ఖాళీగా ఉందని, నీకు అవసరమైన ప్రతిదీ ఆయన వద్దే ఉందని నీవు గ్రహించినప్పుడు అవసరాల నిమిత్తం నీవు తరచుగా ఆయన వద్దకు వెళ్తావు. కానీ తనను తాను చూసుకోగలనని భావించే ఆత్మ ఇలా అనుకుంటుంది: చాలా కాలం వరకు నాకు సరిపడా ఉంది. సందేహించేవారు ప్రార్థించుకోనివ్వండి, నా విశ్వాసం బలంగానే ఉంది. బలహీనులు సహాయం కోసం దేవుని దగ్గరకు వెళ్ళనివ్వండి, నా మట్టుకు నేను బాగానే చూసుకోగలను. దేవుని కృప మనకు ప్రతి క్షణం అవసరం లేదని భావించడం ఎంత విచారకరమైన స్థితి. మన సొంత మంచితనాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం దేవుని సహాయాన్ని విసర్జించేలా చేయడమే కాకుండా మనల్ని మూర్ఖులుగా, తెగువగలవారిగా మారుస్తుంది. నీ ఆత్మీయత గురించి అతిశయించే నీవు అన్ని రకాల ప్రమాదకరమైన పరిస్థితుల్లో నిన్ను నీవే ఉంచుకుని వాటిని ఎదుర్కోగలనని ప్రగల్భాలు పలుకుతావు.